నెక్స్ట్ 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు ఏంటంటే పాలిటెక్నిక్ అనేది చదవడానికి అవకాశం అనేది ఉంది. దీన్ని మనం డిప్లొమా కోర్స్ అనేది అనడం జరుగుతుంది. ఈ పాలిటెక్నిక్ అనేది చదవడానికి ఏంటంటే పాలిసెట్ ఎంట్రాన్స్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఏపీ అయితే ఏపీకి సంబంధించి పాలిసెట్ రాయాలి, తెలంగాణ స్టేట్ అయితే తెలంగాణ స్టేట్ కి సంబంధించి పాలిసెట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ పాలిటెక్నిక్ కోర్స్ అనేది మనకి టోటల్ గా 3 years అనేది ఉంటుంది అనేసి చెప్పొచ్చు. వీటిలో బ్రాంచెస్ ఏముంటాయి అనేది కొన్ని తీసుకున్నాం మనం, ఆ కొన్ని ఏంటనేది చదువు. ఫస్ట్ వన్ సివిల్ ఇంజనీరింగ్, అలాగే నెక్స్ట్ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్, నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్, నెక్స్ట్ వన్ మనం చూస్తే ఆటోమొబైల్ ఇంజనీరింగ్, తర్వాత ట్రిపుల్ ఈ అంటారు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ మనకి ఈసీఈ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వీటికి సంబంధించి ఏంటంటే డిప్లొమా కోర్సెస్ అనేవి చేయడానికి అవకాశం అనేది ఉంది. 3 years కోర్స్ అనేసి చెప్తున్నాం. దీని తర్వాత అంటే పాలిటెక్నిక్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఫర్దర్ గా ఏం చేయొచ్చు అంటే బీటెక్ ఇంజనీరింగ్ అనేది బీటెక్ అనేది చేయడానికి అవకాశం అనేది ఉంది అనేసి చెప్పొచ్చు.